ఎలాగైనా ఇవ్వాలి. మావయ్య, స్వీట్ చేశాను, తీసుకోండి. మాధవి, ఏంటమ్మా నువ్వు నన్ను స్వీట్స్ తినమంటున్నావా? ఆయనకి షుగర్ కదమ్మా, ఆ విషయం మర్చిపోయావా? అంటే ఆరోగ్య సూత్రాల ప్రకారం తరచూ స్వీట్లు తినద్దు అన్నారు, కానీ ఏదైనా పండుగొచ్చినప్పుడు తినొచ్చు కదా. పండగ? ఇవాళేం పండగ? అది అది ఇందాక మీ మనవడు తాతయ్య నాన్నమ్మలకి బర్త్డే ఫంక్షన్ చేస్తాను అన్నాడు కదా. ఆ మాట వినగానే మీకే కాదు, నాకు కూడా నిజంగానే ఆ పుట్టినరోజు పండగ ఇవాళ్లే అన్నంత ఆనందంగా అనిపించింది. ఓహో, అందుకే అన్నమాట ఈ స్వీట్. అమ్మా, ఇవ్వు. మావయ్య, తీసుకోండి. అత్తయ్య, తీసుకోండి. అమ్మా, ఆ కప్ ఎవరికి? పాపం, మీ శివ అంకుల్ ఒక్కరే ఉంటారు కదా, చూసి పిలువు, ఇద్దాం. అలాగే అమ్మా. శివ అంకుల్, అమ్మ పిలుస్తుంది, రండి. సరే. అమ్మా, పిలిచాను, వస్తున్నారు. స్వీట్ చేశాను, తీసుకోండి. తీసుకో శివా. అంకుల్, స్వీట్ ఎమ్మీగా ఉంది, తినండి. తినండి. భలే బాగుంది. అందరి ముందు మీకు నా చేత్తో చేసిన స్వీట్ని ఇవ్వగలిగాను, కానీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలని ఎలా చెప్పాలి? పార్వతి, ఎప్పుడు చూసినా నో అని చెప్పే నా కోడలు తన చేత్తో స్వీట్నివ్వడం నిజంగా విశేషమే. అలాగని మళ్ళీ మళ్ళీ అడగాలనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఈ రోజుకి మీ కోట పూర్తయినట్టే. అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఏరా మనవడా, మీ అమ్మతో పాటు నువ్వు వెళ్ళు. నేను హోంవర్క్ చేసుకోవాలి తాతయ్య. గుడ్ బాయ్. నీ హోంవర్క్ పూర్తయ్యేలోగా నేను తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఓ సరే అమ్మా, బాయ్. బాయ్. శివ, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అండి. వెళ్ళొస్తాను మావయ్య. నందిని మేడం, చెప్పండి. ఏం చేయాలో నీకు ఆల్రెడీ చెప్పాను. నీ టాలెంట్ చూపించాల్సింది ఈ రోజే.
ఇంకాసేపట్లోనే. అర్థమైంది మేడం. స్పాట్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. గుళ్ళో. భక్తురాలు కార్లో ఇప్పుడే బయలుదేరుతుంది. ఓకే మేడం. మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారే. గ్రహణం విడిస్తే ఎలా ఉంటుందో ఇంట్లో నుంచి ఆ బాబురావు వెళ్ళిపోవడం కూడా నాకు అంత రిలీఫ్గా అనిపిస్తోంది. అవునండి, ఆ బాబురావు నిజంగానే చాలా చెడ్డోడు. అన్యాయంగా అందరి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఏవేవో కారణాలు చెప్పి కష్టపడి పనిచేసే వాళ్ళకి కూలీ డబ్బులు కూడా ఎగ్గొట్టేవాడు. ఆ దుర్మార్గుడి పీడ విరగడైపోయింది. ఇక అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ఏదో అనబోయి ఆగినట్టున్నారు? ఏమీ లేదు. పర్వాలేదు, చెప్పండి, నేనేమీ అనుకోను. అది అది మీరు పాడుతుంటే చాలా బాగుంది. నిజంగా? ఇలాంటి పాటని ఎప్పుడో విన్నట్టు గుర్తొస్తుంది. అవునా? ఇంకేం గుర్తొస్తున్నాయి? ఇదొక్కటే. శివ, మీకు మీ గతాన్ని గురించి తెలుసుకోవాలని లేదా? లేకే ఉంది, కానీ గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తే తలంతా పోటుగా అనిపిస్తుంది. ఏం చేయాలి? రాధకి గతం గుర్తుకు రావాలంటే ఎవరైనా స్పెషలిస్ట్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే? అలా చేసినా నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని అడిగితే నేను జవాబు చెప్పలేనుగా. అవును, మనం వెళ్ళేది గుడికేగా. మరి నన్ను కొత్త బట్టలు వేసుకోమని బయలుదేరే ముందు చెప్పారు. ఇవాళ ఏదైనా పండగ ఉందా? ఇది కూడా నీకు గుర్తులేదా? ఇవాళ పండగ? నేను చెప్పను, క్లూ ఇస్తాను, మీరే చెప్పండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ ఈరోజు. ఏంటబ్బా అది? ఇవాళ సోమవారం అని మాత్రం తెలుసు. సోమవారం ఏ దేవుడి రోజు? ఇంకెవరు? మనం వెళ్లే గుడిలో ఉంటాడే ఆ శివయ్యదేగా. కానీ శివయ్య పూజకి సోమవారం ప్రతివారం వస్తుందిగా. ఏడాదికి ఒకసారి అంటారేంటి? ఆ పరమేశ్వరుడి పూజకి సోమవారం ప్రతివారం వస్తుందేమో కానీ ఈ శివగా ఉన్న నా పతిదేవుడి పుట్టినరోజు మాత్రం ఏడాదికి ఒక్కసారి వస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈరోజు ఆనందంగా జరుపుకోవాల్సిన మీకే గుర్తు లేకపోవడం నిజంగా నా దురదృష్టం. కనీసం ఇలాగైనా మీతో కలిసి గుడికి రావడం నా దురదృష్టంలోని అదృష్టమని తృప్తి పడతాను. పదండి. కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్ని
దీవిస్తాను కనబడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతోనూ లేకున్నా నీలోనే నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా ఆ నింగి నేల ఏకో అయ్యే చోట కానా నీ జంట శివ శివ ఇక్కడ చాలా రోజులైంది కదా, ఆడుకుందాం రా శివ. పిల్లలు పిలుస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సరే. పిల్లలు వస్తున్నాను. శివ, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు మాతో ఆడుకోవడానికి రావట్లేదు. అరే, నాకు ఉద్యోగం వచ్చింది పెద్దింట్లో, చాలా మంచి ఉద్యోగం. నేను అక్కడే ఉంటున్నాను తెలుసా. ఇగో నా కొత్త బట్టలు కూడా కొనిపించారు. అవునా శివ? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవునా? అమ్మా రండి రండి. శాస్త్రి గారు, రాధాకృష్ణ పేరు మీద స్వామివారికి అర్చన చేయించండి. అలాగేనమ్మా. అవును, మీరు చెప్పిన రాధాకృష్ణ గారు కనిపించారమ్మా? ఖచ్చితంగా నా పూజలకి ఫలితం ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అలాగే అమ్మా. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తన గతమే గుర్తులేని నా భర్త నిజంగా పసిపిల్లాడే. తనని నేను నా దగ్గరుండి చూసుకునే అవకాశమే కుదరడం లేదు. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఈ పుట్టినరోజు నాడు నా రాధని నువ్వే చల్లగా ఉండేలా అనుగ్రహించు. నా మాంగళ్యాన్ని కాపాడి నన్ను సుమంగళిగా దీవించు. సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయ మాసికం సృజామసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సర్వం పరమేశ్వరార్పణమస్తు. శివా, పిల్లలు హారతిస్తున్నారు, రండి. పదండి 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 పదండి. తీసుకోండి. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? అవును, మొన్నటిదాకా నేను వీళ్ళందరితో ఆడుకునేవాడిని. సరే, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ చాక్లెట్స్ పంచిపెట్టండి. అలాగే. పిల్లలు పదండి పదండి. పరమేశ్వర, నా భర్త పుట్టినరోజు ఈ ఏడాది తనకే తెలియకుండా జరుగుతోంది. వచ్చే ఏడాది నేనెవరో తెలుసుకున్న నా రాధ నాతో కలిసి సంతోషంగా ఈ పండుగను చేసుకుని వరాన్ని నాకు ప్రసాదించు తండ్రి.
ఇస్తా ఇస్తా అందరికీ ఇస్తా 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 తీసుకో ఇదిగో తీసుకో ఇస్తా ఇస్తా ఉండండి 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 ఇస్తా పిల్లలు ఇవాళ శివ మీకు చాక్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు అడగరా? ఎందుకు శివ, ఇవాళ నీ బర్త్డేనా? ఏమో నాకు తెలీదు. ఇవాళ ఎవరు పుట్టినరోజు? ఇదే రోజు మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా పుట్టే ఉంటారు కదా. పిల్లలు బర్త్డే విషెస్ చెప్పండి. ఎవరికి చెప్పాలి? హ్యాపీ బర్త్డే శివయ్య. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఏం జరుగుతుంది? పొడి చేశాడ్రా, రండి చూడండి రండి. అన్నా అన్నా అదిగో చూడండి. పట్టుకోండి రావన్నీ. ఆగరా. అయ్యో శివ, అయ్యో ఏంటి దారుణం. ఉండు ఉండు ఉండు. శివ నీకేం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. సారీ సారీ సారీ. అయ్యో దేవుడా, భగవంతుడా, రక్తం కారిపోతుందే. శివయ్య, నా భర్త పేరు మీద నీకు అర్చన జరిపిస్తే పుట్టినరోజు నాడు నేను తన రక్తాన్ని కళ్ళ చూసేలా చేశావు కదా. అయ్యో ఎక్కువ రక్తం వస్తుందే. రండి మీరు రండి. రా రండి, కూర్చోండి, కూర్చో. రండి. చిన్నమ్మ గారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ట్రీట్మెంట్ చేయిద్దామని. పర్వాలేదండి, అదే తగ్గిపోతుందిలే. ఏంటి తగ్గిపోయేది? అసలే కత్తి తగిలింది. సెప్టిక్ అయితే ఎలాగా? డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. టీటీ ఇప్పించి కట్టు కట్టిస్తాను. ఎందుకు? మీరు కట్టారు కదా. మిమ్మల్ని నా కోసం మీరెందుకు ఇలా చేశారు? ఎందుకేంటి? ఆ రౌడీ వెధవా కత్తితో మిమ్మల్ని పొడవడానికి వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీరు చాలా మంచివాళ్ళు కదా, మీకేమీ కాకూడదనే. మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటారా? అయ్యో, పుట్టినరోజు నాడు మీ రక్తం చూడాల్సిన కర్మ పట్టింది నాకు. భగవంతుడా, ఎందుకయ్యా అడుగడుగునా నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు?
అయ్యో, నా కోసం మీరెందుకు ఏడుస్తారు? ఎందుకంటే నేను మీ భార్యని కాబట్టి, ఈ నిజాన్ని మీకు చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను కాబట్టి. ఏడవకండి, మీరేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. పదండి. వద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి కదా, అనవసరంగా నా కోసం మీకెందుకు ఖర్చు? నీకోసం నా ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఎలా చెప్పను రాధా? అందుకే ఇంటికి వెళ్ళి పసుపు అద్దుకుంటే రేపటికల్లా పూర్తిగా తగ్గిపోతుందిలేండి. ఇదిగో, నాకు కోపం తెప్పించొద్దు, మాట్లాడకుండా రండి. రండి. డాక్టర్, కత్తి తగిలి తన చేయి కట్ అయింది, రక్తం కారిపోతుంది. వెంటనే ట్రీట్మెంట్ చేయండి. మీరేం కంగారు పడకండి, ఇలా కూర్చోండి. చెయ్యి ఎలా కట్ అయింది? కూరగాయలు తరుగుతుండేనా? కాదు, ఎవడో రౌడీ వెధవా కత్తితో అమ్మగారి మీదకి వస్తుంటే నేను చూసి ఇలా పట్టుకున్నాను. ఓకే ఓకే, అర్థమైంది. మేడం, ఇతనెవరు? అమ్మా మాధవి, ఏమైందమ్మా? గుళ్ళో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? మావయ్య గారు, మన వెనక ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకొని తీరాలి. కిరాయి రౌడీల్ని పురమాయించడం దాకా వచ్చింది అంటే ఆ తెర వెనక శత్రువులెవరో మనం కనిపెట్టాలి, వాళ్ళ పని పట్టాలి.